హలో ఎవ్రీవన్. ఇది కంటిన్యూషన్ టు ద ప్రీవియస్ వీడియో. మనము ఒక యాప్‌ని బిల్డ్ చేస్తున్నాం. ఇలాంటి యాప్‌ని ఆహ్, అది మనము ప్రీవియస్ వీడియోలో కొంచెం అచీవ్ చేసాం. గ్యాలరీ అనేది యాడ్ చేసాం. కలెక్షన్ అని క్రియేట్ చేసాం. ఓకే. ఈ వీడియోలో మిగతా పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఆహ్, అగైన్ మనకిక్కడ ఒక గ్యాలరీ యాడ్ చేసాం. గ్యాలరీ కంట్రోల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఎంప్లాయీ మేనేజ్మెంట్ కాబట్టి మన యాప్ పేరు. మనకి ఒక టేబుల్ కావాలనమాట. ఎంప్లాయీస్ అనే టేబుల్. ఇది క్విక్ రీక్యాప్ అనమాట నేనిప్పుడు ఇస్తుంది. మీరు ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి. ఆహ్, ఆ కలెక్షన్ ఒక టేబుల్‌ని ఎలా క్రియేట్ చేసాం. అగైన్ టేబుల్ అన్న, కలెక్షన్ అన్న 2 సేమ్. నేను యాప్‌కెళ్ళేసి ఆన్ స్టార్ట్‌కెళ్ళేసి ఇక్కడ ఒక కలెక్షన్‌ని డిఫైన్ చేసాము. ఆ కలెక్షన్‌ని యూజింగ్ క్లియర్ కలెక్ట్ అనే ఫంక్షన్‌తో మన కలెక్షన్ పేరు ఎంప్లాయీస్. మనకి కర్లీ బ్రేసెస్ పెట్టేసి 2 రికార్డ్స్ అనేది యాడ్ చేసాం. ఓకే. ఈ రికార్డ్ అనుకోవచ్చు, దీన్ని ఐటమ్ అని అనుకోవచ్చు. సో, ఇన్ అదర్ వర్డ్స్ మనకి వి హ్యావ్ ఎన్ ఎంప్లాయీస్ కలెక్షన్ ఆర్ టేబుల్ విత్ 2 రికార్డ్స్ ఆర్ 2 ఐటమ్స్. ఓకే. సో, మన కలెక్షన్ ఉంది. ఈ కలెక్షన్‌ని చూపించాలంటే మనకి ఒక కంట్రోల్ కావాలి. ఏది కలెక్షన్‌ని రిఫ్లెక్ట్ చేసే కంట్రోల్ ఒకటి కావాలి. ఆ కంట్రోల్ మనకి పవర్ యాప్స్‌లో గ్యాలరీ అంటాము. నేను స్క్రీన్‌కొచ్చేసి గ్యాలరీ అనేది యాడ్ చేశాను. ఆహ్, ఎంప్లాయీస్ ఐటమ్స్‌లో మనకి ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఎంప్లాయీస్ అనేది పెట్టేసాను ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి గ్యాలరీలో మనకి ఎంప్లాయీస్‌లో ఉన్న ప్రాపర్టీస్ చూపించాలి కదా! ఐడీ, నేమ్, సిటీ. అందుకోసం ఏంటంటే నేను ఇక్కడికొచ్చేసి పెన్సిల్ సింబల్ పెట్టి ఫస్ట్ ఒక లేబుల్ కంట్రోల్ యాడ్ చేశాను. దాని పేరు ఎల్‌బీఎల్ ఎంప్లాయీ నేమ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో లేబుల్ కంట్రోల్ కూడా యాడ్ చేశాను. దీని పేరు ఎల్‌బీఎల్ సిటీ. ఎల్‌బీఎల్ లేబుల్ ఎంప్లాయీ సిటీ. ఓకే. ఈ ఈ ఆల్వేస్ నేమ్ ప్రాపర్ నేమ్ యూస్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఎందుకంటే ఆహ్, ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో మీరు ఆల్మోస్ట్ 100, 200 కంట్రోల్స్ యాడ్ చేయాల్సొస్తది ఒక్కోసారి. నేమ్స్ గనక లేకపోతే యూ విల్ బి లాస్ట్ ఫర్ ష్యూర్. సో, అందుకే కొంచెం ఎక్స్‌ట్రా ఫ్యూ సెకండ్స్ ఎఫర్ట్ పెట్టి నేమ్స్ ఇచ్చుకోండి. ఆహ్, ఓకే. సో, దీన్ని కొంచెం బ్యూటిఫై చేద్దాం. మనకి 2 కంట్రోల్స్ యాడ్ చేశాం కదా! ఎంప్లాయీ నేమ్ వచ్చేసి కొంచెం పెద్దదిగా చేద్దాం. దీనికి నేను 20 ఫాంట్ సైజ్ ఇస్తున్నాను. అండ్ ఆల్సో దీన్ని సెమీ బోల్డ్ ఇస్తాను. ఆహ్, ఢిల్లీ సిటీ కూడా దీనికి ఒక 16 ఫాంట్ ఇద్దాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంత విడ్త్ కూడా అవసరం లేదు. నేను గ్యాలరీ విడ్త్‌ని తగ్గిద్దాము. ఓకే. సో, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాప్‌లో చూస్తే గనక నైస్‌గా మనకొక మధ్యలో ఒక సెపరేటర్ వచ్చింది కదా! ఆ సెపరేటర్ ఎలా ఎలా తెప్పిస్తారో చూద్దాము. ఓకే. ఈ గ్యాలరీకి నేను లెట్స్ గో అండ్ సెట్ ద కలర్. ఒక ఏదైనా గ్రేయిష్ కలర్ ఇచ్చుకోండి. అంటే మీ ఇష్టం అండి ప్యూర్ కలర్స్ అనేవి. సో, ఐయామ్ గోయింగ్ విత్ దిస్ కలర్. అండ్ చూసారా సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్ మనకొక సెపరేటర్ వచ్చేసింది. బట్ అగైన్ కలర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ అప్ టు యూ. నౌ నేను దీన్ని గ్రే మీద బ్లాక్ కొంచెం ఆడ్‌గా ఉంది కాబట్టి నేను ఈ రెండిటిని సెలెక్ట్ చేసి కంట్రోల్స్‌ని ఆహ్, ఆహ్, సో, ఓకే. ఇప్పుడు నేనేం చేశాను చూస్తున్నారా? 2 కంట్రోల్స్‌ని కామన్‌గా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ సెట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 సేమ్ టైప్ ఆఫ్ కంట్రోల్స్ కాబట్టి, సో, వి కెన్ డూ బై సెలెక్టింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ సెట్ ద ప్రాపర్టీ టుగెదర్ అనమాట. ఓకే. సో, నేను దీనికి ఏమిద్దాము కలర్ డాట్ నేను వైట్ అనే కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే. మేబీ వైట్ స్మోక్. ఓకే. యాహ్! సో, నెక్స్ట్ ఇంకా ఓన్లీ మిస్సింగ్ ఏంటంటే ఎంప్లాయీ ఐడీ అనేది. ఎంప్లాయీ ఐడీ చూపించలేదు. ఎంప్లాయీ ఐడీ చూపించాలి. ఎంప్లాయీ ఐడీ చూపించాలంటే ఇంకో కంట్రోల్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం కంట్రోల్? ఇక్కడికొచ్చేసి గ్యాలరీ సెలెక్ట్ చేస్తాం. గ్యాలరీకొచ్చేసి ఎడిట్ గ్యాలరీ. ఓకే. అండ్ పిక్ ద కంట్రోల్. ఓకే. ప్లస్ కొట్టాము. అండ్ ఓకే. దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. మనము యాక్సిడెంటల్‌గా నేను ప్లస్ ఇప్పుడు గ్యాలరీలో మనం ఎక్కడ కంట్రోల్ యాడ్ చేయాలనుకుంటున్నాం? వి వాంట్ టు ప్లేస్ ద కంట్రోల్ ఇన్‌సైడ్ ద గ్యాలరీ. సో, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది తప్పులు చేస్తారు. నేను కూడా చాలా సార్లు చేశాను వెన్ ఐ వాస్ ఎ బిగినర్. అంటే మీరు ప్రాపర్‌గా కంట్రోల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ గ్యాలరీ సెలెక్ట్ అయింది కదా! అని నేనెళ్ళేసి ఇక్కడ ఒక బటన్ యాడ్ చేశాననుకోండి. చూడండి అది ఎక్కడ యాడ్ అయిపోయింది? పైన యాడ్ అయిపోయింది. అంటే ఏంటి? స్క్రీన్‌లో యాడ్ అయిపోయింది. ఓకే. సో, అందుకని గ్యాలరీలో కంట్రోల్స్ యాడ్ చేయాలంటే ఫస్ట్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పెన్సిల్ సింబల్ క్లిక్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు చూసారా ఫస్ట్ బ్లాక్ దీన్ని కంటైనర్ అంటాము. సారీ టెంప్లేట్ అంటామనమాట. ఆ టెంప్లేట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. అంటే హైలైట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ కంట్రోల్ యాడ్ చేసినా సరే అది వెళ్ళేసి గ్యాలరీలో యాడ్ అవుతది. ఓకే. నేనిక్కడ ప్లస్ కొట్టాను. నేనిక్కడ బ్యాడ్జ్ అనే కంట్రోల్ ఒకటి ఉంది. అది మోడర్న్ కంట్రోల్. ఓకే. సో, ఈ బ్యాడ్జ్ ఉంది. బ్యాడ్జ్ పేరు అగైన్ లెట్స్ గో బ్యాక్ టు హియర్ అండ్ బ్యాడ్జ్ అనేది యాడ్ చేసాం కాబట్టి చూసారా ప్రాపర్‌గా గ్యాలరీలో యాడ్ అయిపోయింది. విచ్ ఈస్ వాట్ వి వాంట్. దీనికి నేమ్ ఇచ్చేద్దాము. బిఏడిజీ ఎంప్లాయీ ఐడి. ఓకే. సో, ఇది ఐడి. అండ్ ఇందులో మనం ఏం చూపించాలి? ఇందులో ఏం చూపించాలంటే కంటెంట్ అనే ప్రాపర్టీ ఉంది సెలెక్ట్ చేయగానే.
మనకి గ్యాలరీలో ఏమొస్తుంది, దిస్ ఐటమ్ డాట్ ఐడి. ఇది చూసారా, అంటే కట్ అయిపోయింది. దీన్ని కొంచెం పెద్దది చేద్దాం. మీరు ఇలా అయినా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెద్దది చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ విడ్త్ ప్రాపర్టీస్ పెట్టుకోవచ్చు అనమాట. మేబీ ఈ విడ్త్ వచ్చేసి 65 పెడదాం. ఓకే. ఇప్పుడు ప్లే చేసి చూసుకోండి. ఇక్కడ చూసారా, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 అని ఉంది. అండ్ ఆల్సో ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా ఈ గ్యాలరీ. దీన్ని కొంచెం మనం విడ్త్ తగ్గించుకుందాం. ఎలా విడ్త్ సెలెక్ట్ చేసుకొని విడ్త్ తగ్గించుకుందాం. అంతకన్నా ముందు ఏంటంటే ఇక్కడ 2 కంట్రోల్స్ ఉన్నాయి. ఈ కంట్రోల్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని కొంచెం లెఫ్ట్కి అంటే అడ్జస్ట్ చేసుకోండి మీకు కావాల్సినట్లు. ఓకే. ఇక్కడ ఒక కంట్రోల్ వచ్చేసి కనిపించినట్టుంది కదా, నెక్స్ట్ యారో అనేది. దీనికి వచ్చేసి మనము కలర్ వైట్ ఇద్దాము. లేకపోతే కొంచెం ప్లెయిన్ కలర్ ఇచ్చేస్తే అది వైట్ కలర్, అది కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. ఓకే. సో మనకి చూసారా అన్ని కంట్రోల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ కావాల్సిన కంట్రోల్స్. అంటే ఇక్కడ చూసారా, మళ్ళీ మన ప్రీవియస్ యాప్కి వెళ్దాం. ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకి రైట్ సైడ్ రికార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ ఆల్సో ఈ ఈ ఈ ఈ ఈ బ్లాక్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ గో బ్యాక్. మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఒక బ్లాక్ని చూపించాలంటే ఆ బ్లాక్లో మనకి డేటా చూపించాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఎ న్యూ కంట్రోల్. ఇట్స్ కాల్డ్ కంటైనర్. ఓకే. ఈ కంటైనర్ ఎందుకంటే మన ప్రీవియస్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ చూసారా నైస్గా ఒక దీన్ని ఓవర్లే అంటారు. ఒక ఎఫెక్ట్ వచ్చింది చూసారా, అంటే ఇది పాప్ వచ్చినట్టు, అంటే బయటకు వచ్చినట్టు ఒక నైస్ లే వచ్చింది కదా, లేఅవుట్ లాగా. అది కావాలంటే మనము ఒక కంట్రోల్ వాడుకోవచ్చు. దాన్ని మనం కంటైనర్ అంటాం. ఓకే. సో లెట్స్ సెలెక్ట్ దిస్, సెలెక్ట్ ద మెయిన్ స్క్రీన్ అండ్ యాడ్ ద కంట్రోల్. కంట్రోల్ యాడ్ చేసుకోవచ్చు, ఏదర్ ప్లస్ అని ఇక్కడ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్సర్ట్ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి కంటైనర్ అని సెట్ చేస్తాను. కంటైనర్స్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ని పెట్టుకోవడానికి కంటైనర్స్ అంటాము. మనకి స్క్రీన్ కూడా ఒక రకమైన కంటైనర్, కానీ దట్స్ స్క్రీన్ ఎందుకంటే డిస్ప్లే పర్పస్కి, కంటైనర్ ఎందుకంటే రెస్పాన్సివ్నెస్కి. ఈ కంటైనర్స్ మీద నేను ఒక సపరేట్ చేస్తాను, ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. బట్ ఫర్ నౌ లెట్స్ గో విత్ కంటైనర్. లెట్స్ యాడ్ ఏ కంటైనర్. ఓకే, కంటైనర్ యాడ్ అయిపోయింది. ఇది మీరు కావాల్సిన దగ్గర పెట్టుకోండి. ఓకే. సో కంటైనర్ యాడ్ అయిపోయింది. దీని పేరు నేను ఏమంటానంటే కంటైనర్ వ్యూ ఎంప్లాయీ. ఓకే, ఇది వ్యూ ఎంప్లాయీ. ఓకే. సో ఇక్కడ చూసారా డ్రాప్ షాడో అంటారు. డ్రాప్ షాడో అనే ప్రాపర్టీ. ఓకే, నేను ఇప్పుడు ప్లే చేసి చూసాను. ఇక్కడ ఒక మామూలుగా ఒక రెక్టాంగిల్ లాగా ఒక ఎంప్టీ రెక్టాంగిల్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి ఒక డ్రాప్ షాడో అనే ప్రాపర్టీ ఉంటుంది కంటైనర్కి. సెలెక్ట్ చేయండి కంటైనర్. ఇక్కడ ఒక డ్రాప్ షాడో ఉంటుంది. డ్రాప్ షాడో వచ్చేసి సెమీ బోల్డ్ అని పెడదాం. నేను ఇప్పుడు చూడండి ప్లే చేయగానే ఇప్పుడు చూసారా నైస్గా ఒక పాప్ వచ్చినట్టు వచ్చింది, బయటకు వచ్చినట్లు. దట్స్ ఎఫెక్ట్. అందుకే నేను కంటైనర్ అనేది ప్రిఫర్ చేశాను. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, మన ప్రీవియస్ యాప్ చూస్తే కంటైనర్లో ఐడి, నేమ్, సిటీ, స్కిల్స్ అని ఉంది. ఇందులో వేరియస్ డేటాని ఇక్కడ సెలెక్ట్ చేసిన డేటాని ఇక్కడ చూపిస్తాం కదా, అది సేమ్ చేద్దాం. ఓకే. సో నేను కంటైనర్లో కంట్రోల్స్ యాడ్ చేద్దాం. కంటైనర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చేసి లెట్స్ యాడ్ లేబుల్. ఓకే, లేబుల్ అనేది యాడ్ చేద్దాం. ఫస్ట్ లేబుల్ యాడ్ చేసి ఈ లేబుల్కి ఫాంట్ ఇచ్చుకుందాం 16. లెట్స్ మేక్ ఇట్ యాస్ బోల్డ్ అండ్ ఆల్సో దట్స్ ఇట్. ఓకే. సో మనము ఇది చూసారా ప్రాపర్టీ సెట్ చేసాం కదా, బోల్డ్ చేసి 16. ఇప్పుడు నేను ఇంకా దీంట్లో మనం ఐడి అని చూపిస్తాం. ఓకే, ఇక్కడ చూసారా ఐడి అని చూపిస్తున్నాం, నేమ్ అని చూపిస్తున్నాం, సిటీ, స్కిల్స్. అంటే మనకి 4 కంట్రోల్స్ కావాలి. ఇప్పుడు నేను ఈ 4 కంట్రోల్స్ని ఇలా యాడ్ చేయాలి కదా, రిమైనింగ్ 3 కంట్రోల్స్ని. ఇప్పుడు నేను ఏం చేస్తాను, అలా యాడ్ చేయకుండా నేను దీన్ని సేమ్ కంట్రోల్ని కాపీ పేస్ట్ చేస్తాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి. ఓకే, మనకు 3 సరిపోతాయి అనమాట. ఓకే, ఈ కాపీ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ కంట్రోల్కి మనకు కావాల్సిన హైట్, అంటే ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ వెయిట్ ఇచ్చేసాం కదా. సో నెక్స్ట్ కంట్రోల్ కనుక మనం సపరేట్గా యాడ్ చేస్తే ఆ ప్రాపర్టీస్ని మళ్ళీ రిపీట్ చేయాలి. అందుకని ఆల్రెడీ మనకి అలాంటి ప్రాపర్టీస్ సెట్ చేసిన కంట్రోల్ కనుకుంటే కాపీ పేస్ట్ చేస్తే వీ కెన్ సేవ్ ద టైమ్ అనమాట. ఓకే. సో నౌ లెట్స్ సీ, లెట్స్ రీనేమ్ ఇట్. ఓకే, ఈ లేబుల్ పేరేంటి, లేబుల్ ఎంప్లాయీ ఐడి. సెకండ్ లేబుల్ పేరేంటి, లేబుల్ ఎంప్లాయీ నేమ్. థర్డ్ దిస్ నేమ్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ యూస్డ్, ఐఎమ్ నాట్ షూర్. ఈ నేమ్ ఓకే మనం ఇక్కడ వాడుతున్నట్టున్నాం. ఓకే, అండ్ అగైన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, మన స్క్రీన్లో ఆల్రెడీ ఒక కంట్రోల్ నేమ్తో ఉంది, మనము సిమిలర్ వాడకూడదు అనమాట.
ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. దీనికి లేబుల్, ఇది కంటైనర్‌లో లేబుల్ కాబట్టి లేబుల్ కంటైనర్, ఎంప్లాయీ నేమ్ ఇలా ఇచ్చుకోవచ్చు. అండ్ లాస్ట్ దాని పేరు లేబుల్ ఎంప్లాయీ సిటీ. ఓకే. ఇది జస్ట్ మనము ఐడీస్ లేబుల్ యొక్క ఐడీ సెట్ చేసాం. లేబుల్‌లో మనం యాక్చువల్ టెక్స్ట్ మార్చాలి ఇప్పుడు. ఇదేంటి ఐడీ, నేమ్, సిటీ. ఓకే. ఆల్రైట్. మనకి ఇప్పుడు లేబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం కావాలి ఇక్కడ మనకి టెక్స్ట్ బాక్సెస్ కావాలి అండ్ ఆల్సో ఈ బ్యాడ్జ్ కంట్రోల్ కావాలి. అది క్విక్‌గా ఎలా యాడ్ చేస్తారో చూద్దాం. సో, మనకి ఇప్పుడు కంటైనర్‌లో కావాలి కాబట్టి కంటైనర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ బ్యాడ్జ్ కంట్రోల్. ఓకే. రీనేమ్ చేసుకోండి. BADG బ్యాడ్జ్ కంటైనర్‌లో ఉంది కాబట్టి ఎంప్లాయీ ఐడీ. ఓకే. అండ్ ఈ బ్యాడ్జ్‌లో మనకి ఏం చూపించాలి? ఇది ఇంపార్టెంట్ థింగ్. ఈ బ్యాడ్జ్‌లో మనం ఏం చూపించాలి? ఇక్కడ చూసారా? మనం ఏం చూపిస్తాం ఈ బ్యాడ్జ్‌లో? ఈ గ్యాలరీలో దేన్నైతే సెలెక్ట్ చేసామో ఆ సెలెక్ట్ చేసిన రికార్డ్ యొక్క వాల్యూస్ చూపిస్తున్నాం. ఓకే. ఇప్పుడు నాకు కోహ్లీ అనే రికార్డ్ సెలెక్ట్ అయింది కాబట్టి కోహ్లీకి సంబంధించిన రికార్డ్ చూపిస్తున్నాం. ఈ రోహిత్ అనే రికార్డ్ సెలెక్ట్ చేస్తుంటే రోహిత్‌కి సంబంధించిన రికార్డ్ చూపిస్తున్నాం. అంటే ఏంటి? ఈ టెక్స్ట్ బాక్స్‌లో ద వాల్యూ కమ్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ ఐటెమ్ ఆఫ్ ద గ్యాలరీ. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. అండ్ సో వాట్ ఈస్ దట్? మన గ్యాలరీలో సెలెక్ట్ చేసిన ఐటమ్ యొక్క ఐడీ కావాలి ఇక్కడ. అండ్ వాట్ ఈస్ అవర్ గ్యాలరీ నేమ్? ద గ్యాలరీ నేమ్ ఈస్ GAL ఎంప్లాయీస్. గ్యాలరీ ఎంప్లాయీస్‌లో సెలెక్టెడ్ అనే ప్రాపర్టీ ఉంటది. సెలెక్టెడ్ డాట్ ఐడీ. ఓకే. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు చూసారా? రోహిత్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. నేను గనక విరాట్‌ని సెలెక్ట్ చేస్తే చూసారా? ఆటోమేటిక్‌గా EMP1 వచ్చింది. యాహ్! దట్స్ హౌ వి నీడ్ టు డూ అన్నమాట. సో నెక్స్ట్ టెక్స్ట్ బాక్సెస్. ఓకే. ఈ టెక్స్ట్ బాక్స్‌కి నేమ్ ఇద్దాము TXT కంటైనర్ ఎంప్లాయీ నేమ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసారా? ఈ టెక్స్ట్ ప్రాపర్టీలో TXT అనే స్టాటిక్ టెక్స్ట్ అందుకే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్లే చేస్తే TXT అని కనిపిస్తుంది. దిస్ ఇస్ నాట్ వాట్ వి వాంట్ కదా! వాట్ వి వాంట్ ఈస్ గ్యాలరీలో సెలెక్ట్ చేసిన ఎంప్లాయీ యొక్క నేమ్ కావాలి. అండ్ వాట్ ఈస్ గ్యాలరీ? గ్యాలరీ డాట్ సెలెక్టెడ్ డాట్ ఎంప్లాయీ నేమ్. మనకి విరాట్ అనే రికార్డ్ ఉంది. సిమిలర్‌గా మనకి సిటీ కూడా కావాలి. నేనేం చేస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ కొత్త కంట్రోల్ ఫస్ట్ నుంచి యాడ్ చేసే బదులు సేమ్ విరాట్ రికార్డ్ సెలెక్ట్ చేశాను. కంట్రోల్-C, కంట్రోల్-V. ఓకే. సో, రికార్డ్ సెలెక్ట్ అయింది. దీన్ని మనం వి నీడ్ టు చేంజ్ సంథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ మార్చేయాలి. ఇది ఎంప్లాయీ EMP సిటీ కదా! ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీని పేరు కూడా సెలెక్టెడ్ డాట్ నేమ్ కాదు. సెలెక్టెడ్ డాట్ సిటీ. ఓకే. ఆల్రైట్. సో, మనకి ఇప్పుడు అట్‌లీస్ట్ ఒక బేసిక్ సెలెక్ట్ అవ్వగానే రికార్డ్ డిస్‌ప్లే చేసే బేసిక్ ఫంక్షనాలిటీ అయితే మనం చేసేసామనమాట. ఓకే. సో, నెక్స్ట్ ఇంకా ఈ యాప్‌లో ఏముందో చూద్దాం. సో, నెక్స్ట్ ఏముంది యాప్‌లో? ఆహ్, సో, నేను ఏ రికార్డ్ నేను సెలెక్ట్ చేస్తే ఆహ్, ఢిల్లీ, ఇండియా ఏమన్నా సెలెక్ట్ చేసి ఇంకో బటన్ అయితే ఇచ్చాము. ఆ బటన్ సెలెక్ట్ చేయగానే ఇట్ ఈస్ అప్డేటింగ్ ద రికార్డ్స్ అనమాట. ఓకే. ఆ అప్డేట్ ఎలానో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ వి నీడ్ టు గో అండ్ యాడ్ ఎ న్యూ బటన్. సో, మనం కంటైనర్‌లో యాడ్ చేయాలి కాబట్టి కంటైనర్‌ని సెలెక్ట్ చేద్దాం. కంటైనర్‌లోకెళ్ళేసి విల్ యాడ్ ఎ బటన్. ఓకే. ఓ బటన్ యాడ్ అయిపోయింది ఇక్కడ. బటన్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పుట్ ఇట్ ఎట్ ద ప్లేస్. నేమ్ ఇట్ BTN అప్డేట్. ఓకే. సో, దీనికి బటన్ అప్డేట్ ఎంప్లాయీ అని ఇచ్చేద్దాం. నెక్స్ట్ దీని బటన్‌కి ప్రాపర్టీ టెక్స్ట్ ఏంటంటే జస్ట్ అప్డేట్ అని ఇచ్చేద్దాం. ఓకే. సో, నౌ ప్లే చేసి చూద్దాం. ప్లే చేస్తే ఏమైందంటే మనకి ఇలా ఒక బటన్ అయితే వచ్చేసింది. సో, లెట్స్ గో అండ్ పుట్ ద ఫంక్షనాలిటీ. ఇప్పుడేంటి ఆ బటన్ గనక
ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ అప్డేట్ అనే ఫంక్షనాలిటీ జరగాలి. సో దానికి ఏంటి ఆన్ సెలెక్ట్ చేస్తున్నాం. మనకి టేబుల్ ఉంది కదా, టేబుల్ అంటే ఏంటి కలెక్షన్, ఎంప్లాయీస్ అనే కలెక్షన్లో ఉంది. ఆ ఎంప్లాయీస్ కలెక్షన్లో మనకి ఆ రికార్డ్ సమ్ రికార్డ్ని అప్డేట్ చేయాలి. ఓకే, అది మన ఆబ్జెక్టివ్. దాన్ని ఎలా అచీవ్ చేయాలంటే బటన్ హైట్ కొంచెం పెంచాను, మరి చిన్నగా ఉంది. ఓకే, సో నౌ ఆన్ సెలెక్ట్లో మనకి ఆ ఎంప్లాయీస్ అనే టేబుల్ని అప్డేట్ చేయాలి. సో నౌ యూ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ కాల్డ్ ప్యాచ్ ఫంక్షన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే యూస్ ద ప్యాచ్ ఫంక్షన్ టు మోడిఫై రికార్డ్స్. ఓకే, సారీ, మిగతా థింగ్స్ దిస్ ఇస్ లాట్ అబౌట్ ప్యాచ్, బట్ యూ కెన్ లెర్న్ ఆన్ ద జాబ్ అనమాట. అంటే ఇప్పుడే వెళ్ళేసి మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో బేస్డ్ ఆన్ ద సినారియో యూ కెన్ గో డీప్ ఇన్ టు ఇట్ అనమాట. బట్ ఫర్ నౌ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ టు అప్డేట్ ఎ రికార్డ్ యూ హ్యావ్ టు యూస్ ద ప్యాచ్ ఫంక్షన్. ఓకే, సో నౌ క్లిక్ ప్రెస్ PATCH ప్యాచ్. ఓకే, ప్యాచ్ అడగానే ఏంటి, ఫస్ట్ మీరైతే ఏ టేబుల్ని అప్డేట్ చేయాలో అది ఇవ్వాలన్నమాట. మనకి ఎంప్లాయీస్ కదా, ఎంప్లాయీస్ టేబుల్లో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద అప్డేట్ దట్ నీడ్స్ టు బి ప్యాచ్ టు ద గివెన్ రికార్డ్. అంటే ఏ రికార్డ్ని మీరు అప్డేట్ చేయాలి. ఇక్కడ మనకి విరాట్ ఉంది, రోహిత్ ఉంది. సో వీటిల్లో ఏ రికార్డ్. ఓకే, సో దానికి చూడండి నేను ఏం చేస్తాను. ఆమ్, ఇంకో ఫంక్షన్ మీకు చెప్తాను, లుక్అప్. ఓకే, లుక్అప్ ఎంప్లాయీస్ రికార్డులో మనకి ఐడి ఈక్వల్ టు ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నౌ ఫస్ట్ మనం ప్యాచ్లో 3 పార్ట్స్ ఉంటాయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫార్మాట్ టెక్స్ట్ కొట్టండి, ఇది నీట్గా ఇండెంటేషన్ వస్తుంది. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్యాచ్ ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏ టేబుల్ని అప్డేట్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. మన టేబుల్ నేమ్ ఆర్ కలెక్షన్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్ అంటే దీంట్లో మెనీ రికార్డ్స్ ఉంటాయి కదా. అంటే కరెంట్లీ మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి, రోహిత్ అండ్ విరాట్ అని. వాటిలో ఏ రికార్డ్ని అప్డేట్ చేయాలి, ఆ ఏ రికార్డ్ అనే క్వశ్చన్కి ఆన్సరే ఈ లుకప్ ఫంక్షన్ అనమాట. సో నేనేం చేస్తాను, ఎంప్లాయీస్ టేబుల్కి వెళ్ళేసి ఐడి అనేది ఇక్కడ యూనిక్ అనమాట. యూజువల్గా మనం ప్రతి టేబుల్ డిజైన్ చేసేటప్పుడు ఒక ప్రైమరీ కీ అనేది ఉంటుంది కదా, ప్రైమరీ కీ అది యూనిక్ అనమాట. అందుకని ఏంటంటే నేను ఐడి టేబుల్ ఐడి కాలమ్ మ్యాచ్ చేసుకొని కరెక్ట్ రికార్డ్ తెచ్చుకుంటున్నాను. ఓకే, ఇక్కడ నేనేమంటున్నాను, గెట్ మీ అన్ ఎంప్లాయీ, నా గ్యాలరీలో సెలెక్ట్ అయిన ఎంప్లాయీ ఐడితో మ్యాచ్ అయ్యే ఎంప్లాయీ ఆ రికార్డ్ని ఎంప్లాయీస్ టేబుల్ నుంచి తీసుకురామని చెప్తున్నాను. ఓకే, అందుకే దానికి నాకు లుకప్ అనే ఫంక్షన్ వాడుతున్నాను. ఓకే, సో మీకు ఒక పాయింట్ చెప్పాలండి. ఈవెన్ దో నేను బేసిక్స్ కవర్ చేస్తున్నాను అని చెప్పాను, కానీ యు ఆర్ లెర్నింగ్ సమ్ సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్, గ్యాలరీస్, కలెక్షన్స్, ప్యాచ్ ఫంక్షన్ అండ్ లుకప్ ఫంక్షన్. సో ఇది నో దీస్ ఆర్ నో మీన్స్ బై నో మీన్స్ దే ఆర్ బేసిక్స్ అండి. ఓకే, దే ఆర్ అడ్వాన్స్డ్ యూ కెన్ సే. బట్ మనము సింప్లర్ ఈజీ వేలో నేర్చుకుంటున్నాం. సో ఫర్ దాట్ యూ షుడ్ బి హ్యాపీ అనమాట. ఓకే, బట్ ఐ నో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు డైజెస్ట్ ఇనిషియలీ, బట్ ఇట్స్ సింపుల్. ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ ఇట్ క్లియర్ అనమాట. సో ప్యాచ్ అంటే ఎందుకు, మనకు ఒక టేబుల్ని అప్డేట్ చేయాలి. ఓకే, అసలు టేబుల్ ఎందుకు అప్డేట్ చేయాలి, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఆ రికార్డ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్ ప్యానల్లో, రైట్ సైడ్ కంటైనర్లో. ఇక్కడ నాకు ఈ రికార్డ్ని మనం అప్డేట్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని రికార్డ్ని అప్డేట్ చేయాలి. నోటీస్డ్ వి డిడ్ ఏ మిస్టేక్ అండి. ఇక్కడ మనము టెక్స్ట్ కంట్రోల్ యాడ్ చేసాం. మనము టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ లేబుల్ కంట్రోల్. మనకి ఇది లేబుల్ టెక్స్ట్ ఇన్పుట్ యాడ్ చేయాలి. అదేంటో చూపిస్తాను. ఇక్కడ చూసారా, నేను ప్లే చేయగానే రికార్డ్ రీడ్ ఓన్లీ అనమాట, జస్ట్ డిస్ప్లే కనిపిస్తుంది కానీ నేను ఎడిట్ చేయలేకపోతున్నాను. ఓకే, సో దట్స్ అ మిస్టేక్ బికాస్ వీ హ్యావ్ యాడెడ్ అ రాంగ్ కంట్రోల్. లెట్స్ డూ దట్. ఓకే, ఈ కంట్రోల్స్ని డిలీట్ చేద్దాం ఫస్ట్. ఈ 2 కంట్రోల్స్ని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ప్రెస్ చేశాను. నౌ యాక్చువల్ కంట్రోల్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూస్తే టెక్స్ట్ అని ఉంది, బట్ యాక్చువల్లీ టెక్స్ట్ కాదు, టెక్స్ట్ ఇన్పుట్ అనమాట. టెక్స్ట్ ఇన్పుట్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో లెట్స్ డూ దట్. txt కంటైనర్ ఎంపీ నేమ్, ఎంప్లాయీ నేమ్. ఓకే, కొంచెం హైట్ 40 చేస్తాను. అండ్ ఆల్సో ఫాంట్ కూడా లెట్స్ మేక్ ఇట్ యాజ్ సమ్ 16 పిక్సెల్. ఓకే, ఫైన్. నౌ లెట్స్ రిపీట్ దిస్, ఎందుకంటే మనం సిటీ కూడా చూపించాలి కాబట్టి దీన్ని సేమ్ కంట్రోల్ని కంట్రోల్ వి చేశాను. దీని నేమ్ వచ్చేసి ఎంప్లాయీ సిటీ. ఓకే, అండ్ ఇందులో ఏం చూపించాలి, బై డిఫాల్ట్ బ్లాంక్ ఉంది వాల్యూ, మనం బ్లాంక్ కాదు కదా, గ్యాలరీ సెలెక్టెడ్ నేమ్ చూపించాలి. నేమ్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీ నేమ్. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఏం చూపించాలి, గ్యాలరీలో సెలెక్ట్ అయిన సిటీ చూపించాలి, ఎంప్లాయీ సిటీ. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ద అప్డేట్ సినారియో.
అండ్ సారీ ఫర్ దాట్. నౌ ఇప్పుడు చూసారా? నౌ లెట్స్ గో బ్యాక్ టు మనము ప్యాచ్ ఫంక్షన్. సో అప్డేట్ క్లిక్ చేసినప్పుడు అప్డేట్ ఆన్ సెలెక్ట్లో మనము ప్యాచ్ గురించి మాట్లాడుకుంటాం కదా. ప్యాచ్ అంటే ఏంటి? మనము సెలెక్ట్ చేసిన రికార్డ్ లో ఏమన్నా కాలమ్స్ అప్డేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలంటే మనం ప్యాచ్ ఫంక్షన్ వాడాలి. ఓకే. సో ప్యాచ్ సింటాక్స్ ఏంటి? ప్యాచ్ ఫస్ట్ మీరు టేబుల్ నేమ్ అంటే ఏ టేబుల్ ఆర్ కలెక్షన్ అప్డేట్ చేయాలో దాని పేరు ఇవ్వాలి. తర్వాత ఆ కలెక్షన్లో ఏ రికార్డ్ని అప్డేట్ చేయాలి, ఏ రికార్డ్ని అప్డేట్ చేయాలి, మనము గ్యాలరీలో సెలెక్ట్ అయిన ఆ రికార్డ్ ఐటీతో మ్యాచ్ అయ్యే రికార్డ్ని అప్డేట్ చేయాలి. అందుకని లుకప్ ఫంక్షన్ వాడాం. నెక్స్ట్ ఏమేమి అప్డేట్ చేయాలి? మనము నేమ్ కానీ సిటీ కానీ మార్చొచ్చు కదా. సో అందుకని నేమ్ వచ్చేసి టీఎక్స్టీ కంటైనర్. ఓకే. అండ్ సిటీ వచ్చేసి టీఎక్స్టీ సిటీ డాట్ వాల్యూ. ఓకే. మన ఫంక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మన ప్యాచ్ ఫంక్షన్ అయిపోయింది. మన ప్యాచ్ ఫంక్షన్ ఇప్పుడు ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నేను ప్లే చేశాను. విరాట్ అని కనిపిస్తుంది. నేను ఇప్పుడు నేమ్ వచ్చేసి విరాట్ బదులు విరాట్ కోహ్లీ అని ఇస్తాను. సో లెట్ మీ గో అండ్ అప్డేట్. ఓకే. చూసారు ఇన్స్టెంట్‌గా విరాట్ కోహ్లీ అని వచ్చేసింది. ఇది ఫంక్షనాలిటీ ఎలా జరిగిందంటే అప్డేట్‌లో మనం ఒక ప్యాచ్ ఫంక్షన్ పెట్టా. ప్యాచ్‌లోకెళ్ళేసి నేను ఇప్పుడు గ్రిడ్‌లో గ్యాలరీలో సెలెక్ట్ అయిన రికార్డ్ ఐడీ ఏంటి? ఈఎంపీ1 కదా. ఆహ్, సో ప్యాచ్ ఫంక్షన్ రాసాం. ఎంప్లాయీస్ అనే టేబుల్ అప్డేట్ చేయాలి. ఏ రికార్డ్ అప్డేట్ చేయాలంటే ఈఎంపీ1 విచ్ ఈస్ నథింగ్ బట్ విరాట్ కోహ్లీ కదా. ఆ రికార్డ్ పిక్ అయింది. అందులోకెళ్ళేసి ఏమేమి అప్డేట్ చేస్తున్నాం? నేమ్. నేమ్ అంటే ఏంటి? ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఎంటర్ అయిన రికార్డ్‌ని అప్డేట్ చేస్తున్నాం. సో సిటీ ఏంటి? ఈ టెక్స్ట్ బాక్స్‌లో అప్డేట్ అయిన రికార్డ్‌తో ఎంప్లాయీస్ అనే టేబుల్‌లో ఉన్న రికార్డ్‌ని అప్డేట్ చేస్తున్నాం. ఓకే. దట్స్ ద హోల్ ఫంక్షన్. ఓకే. లెట్స్ ప్లే అండ్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోహిత్ ఉంది. రోహిత్‌కి రోహిత్ శర్మ అని నేమ్ యాడ్ చేస్తాను. హి ఈస్ ఫ్రమ్ ముంబై, ఇండియాలో ఉంది. సో అప్డేట్ చేయగానే చూడండి ఇన్స్టెంట్‌గా అయిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు చూసారా కొంచెం అలైన్‌మెంట్ మిస్ మ్యాచ్ అయింది. అది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఆహ్, చూద్దాం. మేబీ ఈ టెక్స్ట్ బాక్స్ ఓకే. ఈ టెక్స్ట్ బాక్స్ వచ్చేసి చాలా హైట్ తక్కువుంది. లెట్స్ ఇంక్రీజ్ ఇట్. ఓకే. ఇంకో ఇంపార్టెంట్ చూసారు కదా ఇన్ఫర్మేషన్. మనము ఏంటంటే ఓన్లీ గ్యాలరీలో ఉన్న ఫస్ట్ రికార్డ్‌ని మార్చగలం. ఎందుకంటే మీకు నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా. గ్యాలరీలో ఏంటంటే దీన్ని టెంప్లేట్ అంటారు. ఫస్ట్ రికార్డ్‌ని మనం ఫస్ట్ రికార్డ్‌లో ఫస్ట్ రోలో ఏది చేసినా అది అన్ని రోస్‌లో రిఫ్లెక్ట్ అవుతది. ఆహ్, సో సిమిలర్‌గా ఇక్కడ చూసారా ముంబై, ఇండియా దీన్ని నేను విడ్త్ పెంచాలి. నేను ఈ ముంబై, ఇండియా అనే అది సెలెక్టే అవ్వదు. సో నేను ఓన్లీ ఫస్ట్ రికార్డే మనకి సెలెక్ట్ అవుతది. ఆ రికార్డ్‌లోకెళ్ళేసి దీన్ని ఓకే. యాహ్! చూసారు కదా! ఫస్ట్ రికార్డ్‌లో అప్డేట్ చేసింది అక్రాస్ ద రిఫ్లెక్ట్ అవుతది. నౌ లెట్స్ గో అండ్ చెక్. ఇప్పుడు చూసారా రోహిత్ శర్మ కొంచెం ప్రాపర్‌గా అలైన్ అయింది. ఆఫ్‌కోర్స్ ఇదంతా వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్స్ ఇట్ అండి. మనము సక్సెస్‌ఫుల్‌గా అప్డేట్ అయితే చేస్తున్నాం రికార్డ్స్. నౌ వాట్ అబౌట్ రికార్డ్స్ క్రియేషన్ అనమాట. ఇప్పుడు కొత్త ఎంప్లాయీస్‌ని క్రియేట్ చేయాలి. అదెలానో చూద్దాం. ఓకే. సో ఫార్ వాట్ వి అండర్‌స్టూడ్ ఇస్ వి కవర్డ్ కలెక్షన్స్ అంటే ఏంటి? వి కవర్డ్ గ్యాలరీలో కలెక్షన్ ఎలా బైండ్ చేయడం, గ్యాలరీలో కంట్రోల్స్ ఎలా పెట్టడం, నెక్స్ట్ వచ్చేసి ఒక కంటైనర్ తీసుకొని కంట్రోల్స్ యాడ్ చేయడం, రికార్డ్స్ అప్డేట్ చేయడం చూసాము. ఆహ్, ప్యాచ్ ఫంక్షన్, లుకప్ ఫంక్షన్ ఇవన్నీ చూసాం. ఓకే. సో నౌ లెట్స్ లెర్న్ హౌ టు క్రియేట్ న్యూ రికార్డ్స్. ఓకే. సో ఈ మొత్తం టాపిక్‌లో ఓన్లీ మీకు ప్యాచ్ అనేది కాంప్లెక్స్ అండి కొంచెం అర్థమవ్వటం. ఇది గనక మీకు అర్థమైందంటే నేను నెక్స్ట్ చెప్పేది ఎంప్లాయీ యాడ్ అనేది చాలా ఈజీ. ఓకే. అదేంటో చూద్దాం. ఓకే. సో ఎంప్లాయీ యాడ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఆహ్, ఒక బటన్ తీసుకుందాం. ఇక్కడ చూసారు కదా! మనం మన ప్రీవియస్ యాప్‌లో ఇక్కడ ఒక బటన్ తీసుకున్నాం కదా! ఓకే. ఒక బటన్ తీసుకుందాం. సో మెయిన్ స్క్రీన్‌కొచ్చేసి అగైన్ మీరు ఎక్కడ బటన్ యాడ్ చేయాలో ఇంపార్టెంట్. మనకి గ్యాలరీలో కాదు కదా! కంటైనర్‌లో కాదు కదా! సో వి హావ్ టు యాడ్ ఎ బటన్ ఔట్‌సైడ్ ఆఫ్ గ్యాలరీ అండ్ కంటైనర్. కాబట్టి మీరు మెయిన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడికొచ్చేసి ఎయిదర్ ప్లస్ బటన్ పెట్టుకోవచ్చు, ఇన్సర్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడికొచ్చేసి నేను యూజర్ అంటాను. ఇక్కడ చూడండి ఒక యాడ్ యూజర్ అనే ఐకాన్ వచ్చేసింది. అండ్ దీన్ని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్ లుక్స్ హ్యూజ్ కదా! ఆహ్, మనము విడ్త్, హైట్ తగ్గిద్దాము. నేను దీనికి 35/35 పిక్సెల్ ఇచ్చేస్తాను విడ్త్, హైట్. ఆహ్, ఓకే. సో నౌ దీని ఐకాన్ పేరు మార్చేద్దాం. ఐకాన్ యాడ్ కస్టమర్. ఓకే. సో, యాడ్ కస్టమర్ వచ్చేసి చాలా సింపుల్. కానీ దాన్ని అచీవ్ చేయడం అనేది ఆహ్, కొంచెం కాంప్లెక్స్. అదెందుకో చెప్తాను మీకు. ఓకే. సో ఫార్ మనకేముంది ఇక్కడ రికార్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ రికార్డ్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చేసుకోవచ్చు. సో దట్ ఫంక్షనాలిటీ ఈస్ ఆల్రెడీ వి హావ్ అచీవ్డ్ దట్ ఫంక్షనాలిటీ. ఓకే.
సో, నౌ యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏంటంటే, సేమ్ మనము యాడ్ బటన్ నొక్కగానే ఒక ప్యానెల్ కావాలి. ఆ ప్యానెల్‌లో కంట్రోల్స్ ఇన్‌పుట్ కావాలనమాట. ఇన్‌పుట్ చేయాలి. సో, ఇక్కడ చూసారు కదా! నేను ప్లస్ చేయగానే ఇక్కడ చూసారా? ఈ కొత్త కంట్రోల్స్ వచ్చేసినాయి ఇక్కడ. నేము, సిటీ ఇవన్నీ స్కిల్స్. ఓకే. ఇది ఎలానో చూద్దాం. సో, మనం ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్‌లా చేస్తున్నాం కదా! అంటే ఏంటి? మొత్తం ఫంక్షనాలిటీ అంతా ఒకే పేజ్‌లో అచీవ్ చేస్తున్నాం. దానికోసం ఏంటంటే, ఒక చిన్న దానికోసం ఒక చిన్న ట్రిక్ వాడుతున్నాం మనం ఇక్కడ. ఓకే. సో, మనకి ఆల్రెడీ ఒక కంటైనర్ ఉంది కదా! ఆ కంటైనర్ ఏంటంటే, మనకి రికార్డ్స్ అప్డేట్ చేయడానికి పనిచేస్తుంది. మనకి సిమిలర్‌గా ఇంకో కంటైనర్ కావాలనమాట. ఆ కంటైనర్ వచ్చేసి రికార్డ్ యాడ్ చేయడానికి పనిచేస్తది. ఓకే. నేనేం చేస్తాను చూడండి. ఈ కంటైనర్‌లో దిస్ ఈస్ మెంట్ ఫర్ వ్యూయింగ్. కంటైనర్ వ్యూ ఎంప్లాయీ. నేనేం చేస్తాను చూడండి సింపుల్‌గా కాపీ చేస్తున్నాను. కాపీ ఇక్కడ సేమ్ దాన్ని స్క్రీన్‌కి యాడ్ చేస్తున్నాను ఇంకోటి. పేస్ట్. ఓకే. యాహ్! నేనేం చేశాను ఉన్న కంటైనర్‌ని కాపీ చేశాను. ఇక్కడ స్క్రీన్‌లోకొచ్చేసి పేస్ట్ చేశాను. అందుకే ఇప్పుడు చూసారా మనకి ఒక కొత్త కంటైనర్ యాడ్ అయిపోయింది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ కొంచెం క్లమ్జీగా ఉంటది. దానికి నేనేం చేస్తానంటే టెక్నిక్ కాసేపు మనము పాత కంటైనర్‌ని హైడ్ చేద్దామనమాట. విజిబుల్. ఓకే. కంటైనర్ వ్యూ ఎంప్లాయీని హైడ్ చేద్దాం ఫర్ సమ్ టైమ్. ఓకే. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఏమవుతుందంటే మనము పాత కంటైనర్‌ని కాపీ పేస్ట్ చేసాం కాబట్టి సో, వ్యూ కంటైనర్ లాగా కనిపిస్తది. వి హావ్ సమ్ వర్క్ టు డూ అనమాట. ఓకే. ఫస్ట్ దీన్ని రీనేమ్ చేద్దాం. కంటైనర్ దిస్ ఈస్ మెంట్ ఫర్ యాడ్ ఎంప్లాయీ. ఓకే. ఇది యాడ్ ఎంప్లాయీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ ఐడీ కూడా మనం ఇన్పుట్ ఇవ్వాలి కదా! ఆహ్, ఓకే. దీన్ని డిలీట్ చేసేద్దాం. ఒక ఆహ్, టెక్స్ట్ ఇన్పుట్‌ని యాడ్ చేద్దాం. ఓకే. సో, దీని పేరు టీఎక్స్టీ యాడ్ ఎంప్లాయీ ఐడీ. సో, దీన్ని ఈ 2 కూడా డిలీట్ చేద్దాం. సో దట్ యూ డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ అనమాట. ఓకే. ఆహ్, ఈ అప్డేట్ బటన్ కూడా డిలీట్ చేద్దాం. ఓకే. ఐడీ, నేమ్, సిటీ ఒక టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసాం. ఈ టెక్స్ట్ బాక్స్‌ని ఆహ్, కొంచెం ప్రాపర్టీస్ కూడా పెడదాం. ఏంటంటే విడ్త్ వచ్చేసి 40 ఇద్దాం. కొంచెం పెద్దగా కనిపిస్తది. సో, నెక్స్ట్ ఫాంట్ ఫాంట్ సైజ్ కూడా ఒక 16 ఇద్దాము. టెక్స్ట్ యాహ్! ఓకే. నెక్స్ట్ కంట్రోల్స్‌ని కాపీ చేద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి. ఓకే. నేను 2 టైమ్స్ కాపీ చేశాను. ఒక కంట్రోల్ వచ్చేసి సిటీకి వెళ్తది. ఒక కంట్రోల్ వచ్చేసి నేమ్ యూజ్ చేసుకుంటది. ఓకే. సో, యాహ్! లెట్స్ గివ్ అప్రోప్రియేట్ నేమ్స్. దీని పేరేంటి టెక్స్ట్ యాడ్ ఎంప్లాయీ నేమ్ కదా! ఓకే. నెక్స్ట్ కంట్రోల్ పేరు సిటీ అండ్ ఫస్ట్ కంట్రోల్ కూడా లెట్స్ రిమూవ్ దట్ అండర్‌స్కోర్. ఓకే. యాహ్! సో, ఫైన్ అండి. ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో, ప్లే చేసి చూస్తే ఏంటంటే ఇది ఇన్‌కంప్లీట్. బట్ ఒకసారి కంప్లీట్ అయినాక చూద్దాం. సో, ఇప్పుడేం కావాలి నెక్స్ట్ మనకి ఒక క్రియేట్ అనే బటన్ కావాలి. ఓకే. లెట్స్ గో ఆన్ యాడ్ బటన్ ఇన్‌సైడ్ యాడ్ ఎంప్లాయీ కంటైనర్. ఓకే. సో, దీని పేరు బటన్ యాడ్ ఎంప్లాయీ. ఓకే. బటన్‌కి నేమ్ ఇచ్చేసాము. బటన్‌కి టెక్స్ట్ ఇవ్వాలి కదా! ఆ టెక్స్ట్ పేరు ఏంటంటే యాడ్. ఓకే. ఇది చిన్నగా ఉంది. ఇదంతా మీరు లెట్స్ గివ్ సమ్ హైట్ అండ్ ఆల్సో ఫాంట్ సైజ్ గివ్ సమ్ 20. పెద్దగా కనిపిస్తది. ఓకే. సో, నెక్స్ట్ మనం యాడ్ ఈస్ వెరీ ఈజీ అండి. ఓకే. యాడ్ అంటే ఏంటి? మనకి కలెక్షన్‌కి మన టేబుల్‌కి కొత్త రో యాడ్ చేయాలి. ఓకే. అదేంటో చూద్దాం. సో, ఎప్పుడైనా సరే యాడ్ సెలెక్ట్ చేయగానే ఆ యాక్షన్ జరగాలి కదా! సో, బటన్‌లో ఆన్ సెలెక్ట్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి కలెక్ట్ అనే ఫంక్షన్ వాడుతున్నాం. ఓకే. సో, కలెక్ట్ ఫంక్షన్ అగైన్ ఇఫ్ యూ వాంట్ టు అండర్‌స్టాండ్ మోర్ యూ కెన్ యూజ్ దిస్ డాక్యుమెంటేషన్. కలెక్ట్ ఏంటంటే ఆహ్, ఆహ్, ఇస్ ద వాల్యూ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎ న్యూ రికార్డ్. ఓకే. చూడండి ద కలెక్షన్ యాడ్స్ రికార్డ్స్ టు డేటా సోర్స్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వి వాంట్. ఓకే. సో, కలెక్ట్ మనం ఎంప్లాయీస్ అని యాడ్ చేయాలి. ఎంప్లాయీస్‌లో ఏమేమి యాడ్ చేయాలి? ఆహ్, ఓకే. ఎంప్లాయీస్ టేబుల్‌లో ఎంప్లాయీ ఐడీ వచ్చేసి టీఎక్స్టీ ఎంప్లాయీ డాట్ వాల్యూ నెక్స్ట్ నేమ్ సిటీ వచ్చేసి టీఎక్స్టీ సిటీ డాట్ వాల్యూ. ఓకే. అంతే అండి. సో, దిస్ ఇస్ వెరీ సింపుల్. సో, నేను ఇందాక చెప్పాను కదా! ఓన్లీ ప్యాచ్ ఫంక్షన్ అనేది కాంప్లెక్స్. దిస్ ఇస్ వెరీ ఈజీ. యాడ్ అనేది వెరీ ఈజీ. ఓకే. లెట్స్ ప్లే అండ్ సీ.
ఓకే. సో, ఐడీ వచ్చేసి ఎంప్లాయీ 3 రాహుల్ ఫ్రమ్ బెంగుళూరు అని ఇస్తున్నాను. అండ్ లెట్స్ క్లిక్ ఆన్ యాడ్. ఓకే, చూడండి యాడ్ అనగానే ఇమీడియట్‌గా మనకి రాహుల్ అనే రికార్డ్ యాడ్ అయిపోయింది. ఓకే. సో, వీ హావ్ సక్సెస్‌ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ యాడ్ ఫంక్షనాలిటీ. ఓకే. ఇక్కడ మనకు మనం కొంచెం లాజిక్‌గా మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి నేను రికార్డ్ సెలెక్ట్ చేయగానే ఆ రికార్డ్ అనేది కనిపించాలి. ఎడిట్ కేపబిలిటీ కావాలి. ఓన్లీ ప్లస్ కొట్టినప్పుడే మనకది కావాలి. ఏది ఈ న్యూ స్క్రీన్ అనేది ఈ ప్లస్ కొట్టినప్పుడే కనిపించాలి. సో, దానికి చూడండి నేనేం చేస్తున్నాను. యాహ్! ఇక్కడ అగైన్ మీరు ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నారు. Yeah, so we have to hide and show these containers based on the requirement. ఓకే. యాడ్ ఎంప్లాయీ కంటైనర్ అనేది ఎప్పుడు కనిపించాలంటే ఓన్లీ బటన్ ప్రెస్ చేసినప్పుడే కనిపించాలి. ఓకే. దానికి చూడండి నేనేం చేస్తున్నాను ట్రిక్ ఏం కాదు. దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు డూ. మీరు వేరియబుల్స్ సెట్ చేయడం నేర్పించాను కదా! వేరియబుల్స్ అంటే ఏంటి మొత్తం. ఐయామ్ గోయింగ్ విత్ సెట్ ఫంక్షన్. సెట్ షో యాడ్ కంటైనర్ ఈక్వల్ టు ట్రూ. ఓకే. సో, ఇప్పుడేమంటున్నానంటే, ఆ బటన్ కొట్టినప్పుడు ఒక వేరియబుల్ సెట్ చేస్తున్నాం. షో యాడ్ కంటైనర్ అనేది. దాన్ని ట్రూ అని సెట్ చేస్తున్నాం. ఇప్పుడు నేనొచ్చేసి ఈ మన కంటైనర్ ఉంది గదా! కంటైనర్‌కి ఇక్కడ విజిబిలిటీ అనే ప్రాపర్టీ ఉంటదండి. విజిబుల్ అనేది. ఈ విజిబుల్ వచ్చేసి బై డిఫాల్ట్ ట్రూ ఉంది. కానీ ట్రూ ఉండకూడదు. నాకు ఆ వేరియబుల్ యాస్ పర్ ద వేరియబుల్ ఇట్ హాస్ టు బి డిస్ప్లేడ్. అంటే ఏంటి చూడండి. సో, బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటది. కానీ ఆ బటన్ కొట్టినప్పుడే నాకు ఆ కంటైనర్ కనిపిస్తది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ కంటైనర్ వ్యూ ఎంప్లాయీ ఎప్పుడు కనిపించాలి? ఈ వ్యూ ఎంప్లాయీ ఎప్పుడు కనిపించాలంటే, ఇది ఎప్పుడు సెలెక్ట్ అయినప్పుడే కనిపించాలి. ఓకే. సో, ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను. ఈ యారో ఉంది గదా! ఈ యారోకి కూడా నేనొకటి చేస్తాను. ఆహ్, లెట్స్ కాపీ ద ప్రీవియస్ ఫంక్షన్. నేను ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు వేరియబుల్ సెట్ చేస్తున్నాను గదా! ఈ ఫంక్షన్‌నే మళ్ళీ కాపీ చేద్దాం. కాపీ చేసి జస్ట్ ఫాలో అవ్వండి. ఇది సింపుల్ అండి. యూ విల్ అండర్‌స్టాండ్. నేను ఒకసారి సమ్మరీ ఇస్తాను. అప్పుడు అర్థమైపోతుంది మీకు. ఓకే. షో యాడ్ కంటైనర్ నేను ఫాల్స్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఈ కంటైనర్ వ్యూ ఎంప్లాయీ కూడా ఈ విజిబిలిటీ జస్ట్ బేస్డ్ ఆన్ షో యాడ్ కంటైనర్ మీదే డిపెండ్ అయి ఉంటది. ఓకే. షో యాడ్ కంటైనర్ ఫాల్స్ అయితేనే అది కనిపించాలి. ఓకే. నౌ చూడండి వి ఆర్ ఆల్‌మోస్ట్ డన్. నేనిప్పుడు ఇది సెలెక్ట్ చేశాను రికార్డ్. ఇది సెలెక్ట్ చేయగానే ఏమైంది చూసారా? ఇది వ్యూ కంటైనర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి. వ్యూ కనిపిస్తుంది కదా! అప్డేట్ అనేది. నేను ప్లస్ కొట్టగానే చూడండి ఏమవుతుందో? అదెళ్ళిపోయి యాడ్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో, దట్స్ అ టెక్నిక్. సో, వాట్ యూ లెర్న్ హైడ్ షో ఎలా చేయాలి? బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ ఆర్ సినారియో అది ఎలానో చూసామనమాట. ఓకే. ఎలా మేనేజ్ చేసాం? ఒక వేరియబుల్ సెట్ చేసి, ఆ వేరియబుల్‌తో మేనేజ్ చేసాం. ఓకే. అది కొంచెం మీరు అడ్వాన్స్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. యాహ్! నౌ లెట్స్ ఫిక్స్ వన్ మోర్ థింగ్ అండి. ఇప్పుడు చూడండి. నేనిప్పుడు ఎడిట్‌లో ఉన్నాను. నేను ఒకసారి ప్లస్ కొట్టగానే కొంచెం డిస్టర్బెన్స్ లాగా వచ్చింది కదా! ఇది కొంచెం ఫ్లికరింగ్ లాగా వచ్చింది. అదేంటంటే ఆహ్, ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఏం కాదండి. అగైన్ ఆహ్, యాహ్! బిగినర్ కాబట్టి మీకు కొంచెం కాంప్లెక్స్ అనిపించొచ్చు. ఆహ్, ఇక్కడ చూడండి మన ఎగ్జిస్టింగ్ యాప్‌లో ట్రాన్సిషన్ చాలా స్మూత్‌గా ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి. నేను ఎడిట్ స్క్రీన్‌లో ఉన్నాను. స్క్రీన్ ఇలానే ఉంది. నేను మళ్ళీ ప్లస్ కొట్టాను. ఇక్కడ చూసారా చాలా అంటే సేమ్ కంటైనర్‌లోనే ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయిందేమో అనిపిస్తుంది. ఓకే. ఇది చూసారా? ఇక్కడ నేను ఎడిట్‌లో ఉన్నాను. కానీ ప్లస్ కొట్టాను. ప్లస్ కొట్టినప్పుడు ఏమవుతది? ఈ కంటైనర్ అంతా రిఫ్రెష్ అయిపోయింది. ఓకే. కానీ ఇక్కడ మన ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది చూడండి నేను ప్లే చేశాను. నేనిప్పుడు న్యూలో ఉన్నాను. ఇక్కడ చూడు ఇది కొట్టగానే చూడండి కొంచెం డిస్టర్బెన్స్ లాగా వచ్చేసింది కదా! దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. సో, బేసిక్ ఏంటంటే ఈ కంటైనర్ ఈ బోత్ కంటైనర్స్ వచ్చేసి ఒకే ప్లేస్‌లో ఒకటే హైట్‌లో ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. ఓకే. దానికి నేనేం చేస్తానో చూడండి. కంటైనర్ వ్యూ ఎంప్లాయీ ఉంది కదా! దీన్ని దీని ప్రాపర్టీస్ వచ్చేసి ఈ ఈ ప్రాపర్టీస్‌కి డిపెండెన్సీ చేస్తాను. ఓకే. సో, కంటైనర్ వ్యూ ఎంప్లాయీ విడ్త్ వచ్చేసి కరెంట్‌లీ 796 ఉంది. నాకలా వద్దు. ఈ విడ్త్ వచ్చేసి నాకు నేనేమంటాను కంటైనర్ యాడ్ ఎంప్లాయీ విడ్త్‌కి సమానంగా ఇచ్చేయండి అంటాను. ఓకే. దాని వ్యూ ఎంప్లాయీ హైట్ కూడా కంటైనర్ కంటైనర్ యాడ్ ఎంప్లాయీ హైట్‌తో ఎగ్జాక్ట్‌లీ వచ్చేటట్టు చూడాలి. సో, విడ్త్, హైట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్‌వై ఏంటంటే మీకు ఈ ప్రతి కంట్రోల్‌కి ఎక్స్‌వై ప్రాపర్టీస్ ఉంటది. ఆ ఎక్స్‌వై ప్రాపర్టీ ఏంటంటే ఈ స్క్రీన్‌లో ఎగ్జాక్ట్‌లీ ఏ పొజిషన్‌లో ఉందో ఆహ్, ఆహ్, తెలియజేసేదాన్ని ఎక్స్‌వై అంటారు. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ లాగా. సో, దాన్ని కూడా నేను నా వ్యూ కంటైనర్ యొక్క ప్రాపర్టీ ఎక్స్ యాక్సిస్ షుడ్ బి ఎగ్జాక్ట్‌లీ లైక్ యాడ్ కంటైనర్ ప్రాపర్టీ. ఆహ్, నెక్స్ట్ నా వ్యూ కంటైనర్ యొక్క వై ప్రాపర్టీ షుడ్ బి ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్ విత్ మై యాడ్ ఎంప్లాయీ ప్రాపర్టీ. ఓకే. సో, నౌ ఇప్పుడు చూడండి నేను కంటైనర్ యాడ్ ఎంప్లాయీ ఉంది కదా! దీన్ని కొంచెం పైకంటాను.
ఎందుకంటే గ్యాప్ వస్తుంది ఇక్కడ. నౌ చూడండి మ్యాజిక్. ఓకే. సో, నౌ మనం ఎక్కడున్నాం? దిస్ ఇస్ అప్డేట్ ఎంప్లాయీ. నేను యాడ్ ఎంప్లాయీ. చూడండి యాడ్ ఎంప్లాయీ ఎలా అయిపోయింది. సో, ద ట్రాన్సిషన్ ఈస్ వెరీ స్మూత్. ఐ మీన్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీ ఫ్లికరింగ్ అనమాట. ఓకే. ఆఫ్‌కోర్స్ ఈ కంట్రోల్స్ కొంచెం జరిగినట్టున్నాయి. ద సేమ్ అప్రోచ్ మనం వాడుకోవచ్చు. బట్ ఐ హోప్ యూ గాట్ ద కాన్సెప్ట్. ఓకే. ఓకే. లెట్స్ డూ వన్ ఎండ్ టు ఎండ్ టెస్ట్. ఓకే. సో, మనం ఇంకోటి ఫిక్స్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్లస్ అని కొట్టాను. ప్లస్ అని కొట్టినప్పుడు చూసారా మనకి పాతగా యాడ్ చేసిన రికార్డ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఇవి బేసిక్‌గా ఈ కంట్రోల్స్ క్లియర్ అయిపోవాలి కదా! నేను ఎవ్రీ టైమ్ ప్లస్ కొట్టానంటే నాకిది క్లీన్ కంట్రోల్స్ కావాలి. నేను సో దట్ ఐ కెన్ గో అండ్ యాడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ న్యూ ఎంప్లాయీ. అదెలానో చూద్దాం. సో, ఆ ప్లస్ బటన్ కొట్టినప్పుడు మనకు ఆల్రెడీ ఒక వేరియబుల్ ఉంది. ఇప్పుడు చూడండి ఈ కంట్రోల్సే క్లియర్ చేయాలి వాల్యూస్ లోపల ఉన్న వాల్యూస్. అదెలానో చూద్దాం. ఓకే. సో, రీసెట్ అనే ఫంక్షన్ ఒకటుంటది. రీసెట్ ఏం చేస్తదంటే రీసెట్ ఎంప్లాయీ ఐడి ఆ టెక్స్ట్ బాక్స్ అన్నామంటే రీసెట్ ఏ కంట్రోల్ ఇస్తే అది దాంట్లో ఉన్న వాల్యూ క్లియర్ అయిపోద్దనమాట. టీఎక్స్టీ ఎంప్లాయీ నేమ్, యాడ్ ఎంప్లాయీ నేమ్, టీఎక్స్టీ యాడ్ ఎంప్లాయీ సిటీ రీసెట్ కొడుతున్నాం. ఓకే. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో, ప్లే చేద్దాం. సో, ఎవ్రీ టైమ్ నేను ప్లస్ కొట్టినప్పుడు చూడండి దాంట్లో వాల్యూ క్లియర్ అయిపోయింది. సో, నేను వెళ్ళేసి వాల్యూ చేసుకోవచ్చు. ఈఎంపీ 4 ఇక్కడ నేను సచిన్ ఫ్రమ్ ముంబై అనేది సారీ యాడ్ చేశాను. వచ్చేసింది. సో, రాహుల్ ఓకే. అప్డేట్ చేశాను. అప్డేట్ అయిపోయింది. మేబీ ఇఫ్ ఐ డోంట్ వాంట్ ఎనీ రికార్డ్. ఓకే. సో, వీ హ్యావ్ టు స్టిల్ ఇంప్లిమెంట్ వన్ మోర్ థింగ్. అది డిలీట్ ఫంక్షనాలిటీ. రికార్డ్ డిలీట్. అది కూడా ఫాస్ట్‌గా చూసేద్దాం. ఓకే. సో, గ్యాలరీలోకెళ్ళేసి లెట్స్ యాడ్ ఎ బటన్. గ్యాలరీలో బటన్ ఎలా యాడ్ చేస్తారు? ఈ పెన్సిల్ క్లిక్ చేయాలి. అప్పుడే బటన్ యాడ్ చేయాలి. ఓకే. మనకొక ట్రాష్ అనే ఒక బటన్ ఉంటది. ట్రాష్ అంటే ఇట్ లుక్స్ లైక్ ఎ ట్రాష్ క్యాన్ బట్ అండ్ ఇమ్మీడియేట్‌లీ వాట్ వి నీడ్ టు డూ ఇస్ లెట్స్ రెడ్యూస్ డైమెన్షన్స్ 30 ఇచ్చేసాం. చిన్నదైపోయింది బటన్. తీసుకెళ్ళేసి ఇక్కడ పెడదాం. ఓకే. సో, నెక్స్ట్ ఆల్వేస్ బెస్ట్ ప్రాక్టీస్ ఐకాన్ డిలీట్ కస్టమర్. ఓకే. సో, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా మనకేం జరగాలి? ఆన్ సెలెక్ట్‌లో ఎంప్లాయీస్ టేబుల్ నుంచి ఆ సెలెక్ట్ చేసిన రికార్డ్ డిలీట్ అయిపోవాలి. ఓకే. సో, మనము వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిమూవ్. రిమూవ్ అనే ఫంక్షన్ ఏం చేస్తది? రిమూవ్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఎంప్లాయీస్ టేబుల్ నుంచి నెక్స్ట్ రికార్డ్ ఇవ్వాలి. ఓకే. ఆ రికార్డ్ ఏంటంటే సో, ఎంప్లాయీస్‌లో రికార్డ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఎంప్లాయీస్ వచ్చేసాం. ఇందాక మీరు గనక ప్యాచ్ ఫంక్షన్‌లో ఆ రికార్డ్‌కి ఏం చేసాం? లుకప్ తెచ్చుకున్నాం కదా! సేమ్ లాజిక్ పెట్టాలన్నమాట. జస్ట్ కాపీ దిస్. ఓకే. సో, హియర్ అప్డేట్‌కి మనం ప్యాచ్ వాడాం. డిలీట్‌కి రిమూవ్ వాడుతున్నాం. లాజిక్ వుడ్ బి సిమిలర్ అనమాట. ఎంప్లాయీస్ టేబుల్‌లో ఏ రికార్డ్ డిలీట్ చేయాలంటే లుకప్ టేబుల్‌లో గ్యాలరీలో సెలెక్ట్ అయిన రికార్డ్‌ని డిలీట్ చేయాలి. తెచ్చుకోవాలి. ఓకే. దట్స్ ద థింగ్. నౌ లెట్స్ ప్లే. Okay. So, now for example, I want to delete Rahul Dravid. Let's click on this and let's want to delete Sachin. Let's delete it. Okay. And మీరు దీని కలర్ వైట్ ఇచ్చుకోవచ్చు సో దట్ ఇట్ విల్ బి ఇన్ సింక్ విత్. ఓకే. దట్స్ ఇట్ అండి. సో దట్ హోప్‌ఫుల్లీ యూ అండర్‌స్టాండ్ సమ్ కాన్సెప్ట్స్. గ్యాలరీస్ అంటే ఏంటి? ప్యాచ్ అంటే ఏంటి? కలెక్షన్స్ అంటే ఏంటి? యాడ్ చేయడం ఎలా? ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. విల్ లెర్న్ సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. థాంక్ యూ. Hey, hello.